number 12622, New Delhi, Dr. MGR Chennai Central, Tamil Nadu, Superfast Express. సో ఈ ట్రాక్ పక్కనైతే చూడండి, ఇద్దరు పిల్లకలైతే ఉన్నారు. దాంతో ఒకటి చూడండి ట్రైన్ మీద అయితే రాళ్ళు తీసేస్తున్నాడు. తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇంకో నేమ్ కూడా అయితే ఉంది, బిగ్ బాస్. సో మన ట్రైన్ బయలుదేరడానికి దాదాపు 1 minute అయితే ఉంది. సో అప్పుడే మనకి సిగ్గులు వేసి రెడీగా అయితే పడేసినారు. ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుంచి అయితే బయలుదేరింది. సో రైడర్స్ కూడా వచ్చేసి NDLS. సో మన ట్రైన్ భోపాల్ జంక్షన్ రాగల మనకు వచ్చేసి క్లీనింగ్ కూడా అయితే చేసినారు వాష్రూమ్ని. సో మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి ఇంకో టన్నెల్లో ఒకైతే ఎంటర్ అయింది. 497 మీటర్లు అంటే ఇది. సో హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి మన దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి చెన్నై వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా మనం వచ్చేసి తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మనం వచ్చేటప్పుడు చూసుకుని మన ఏపీ ఎక్స్ప్రెస్ చేసి మనం వచ్చేసి న్యూఢిల్లీకి అయితే వచ్చినాము. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు చూసుకుని మనకు వచ్చేసి న్యూఢిల్లీ నుంచి చెన్నై వరకు మనం వచ్చేసి తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. బడ్జెట్లో న్యూఢిల్లీకి రావాలని, అలాగే న్యూఢిల్లీ నుంచి మనకు విజయవాడ అలాగే చెన్నై వెళ్ళాలన్నా మన అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12622, న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళే తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మనకు న్యూఢిల్లీలో కొంచెం చెప్పంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 16 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మనకు నేరుగా ఇలానే ఎంట్రీ అయిపోవచ్చు. అలాగే మనకు ఇప్పుడు కూడా మనకు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం ఎంట్రీ అవ్వచ్చు. మనకు ఫుట్ఓవర్ బ్రిడ్జ్లో అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. ఈరోజు ఈ ట్రైన్లో మనం వచ్చేసి ఏసీ ఎకనామీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నా కోచ్ వచ్చేసి M2 అయితే వచ్చింది. సో సీట్ వచ్చేసి మనకు 80 అయితే వచ్చింది. డోర్ పక్కన అయితే వచ్చింది. మనం వచ్చేసి లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. సో లోపలికి ఎంటర్ అవుతున్నా మనకు వచ్చేసి మనకు స్లైడింగ్ డోర్ అయితే ఉంది. అంటే వెనక్కి వెళ్ళిపోతుంది. మన సీట్ వచ్చేసి అప్పర్ బెర్త్ అయితే వచ్చేసింది. సో మన సీట్ వచ్చేసి ఇది మనకు 80 అయితే వచ్చింది. సో ట్రైన్ మెయింటెనెన్స్ అయితే మొత్తం చాలా బాగుంది. ఈ కోచ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ కోచ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. న్యూఢిల్లీలో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది. సో అందుకని చూసుకుని మనకి ఛార్జింగ్ సైడ్ అయితే ఒకటైతే ఉంది. అలాగే మనకు రీడింగ్ లైట్ ఒకటైతే ఉంది. ఇది కూడా పనిచేస్తుంది. బాగుంది కోచ్ మాత్రం చెప్పాలంటే. కోచ్ లోపల చూసుకుని మనకు వచ్చేసి సీసీ కెమెరా కూడా ఒకటైతే ఉంది. అలాగే వాటర్ బాటిల్ ఒకటి, వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇదైతే ఉంది. మొత్తం ఏం చేస్తున్నారు చూడండి. ఏసీ ఎకనామీలో కొంచెం మనకు వచ్చేసి ఇక్కడ స్పేస్ అయితే కొంచెం తక్కువ అయితే వస్తుంది. సో సీట్లు కూడా మనకు వచ్చేసి దాదాపు 80 సీట్ల దాకా అయితే ఉంటుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో నైట్ 9:05కి బయలుదేరి అలాగే ఎల్లుండి మార్నింగ్ 6:35 గంట మనకు వచ్చేసి చెన్నై సెంటర్కి అయితే రీచ్ అవుతుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇంకో నేమ్ కూడా అయితే ఉంది, బిగ్ బాస్. ట్రైన్ ఆపరేట్ చేసి మనకు సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఈ ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. మనకు జనరల్ వచ్చేసి మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. ఫ్రంట్ 2, బ్యాక్ సైడ్ 2. అలాగే మనకు వచ్చేసి ఏసీ ఎకనామీ వచ్చేసి మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ వచ్చేసి మొత్తం 5 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే మనకు థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి మొత్తం 2.5 బోగి అయితే ఉంటుంది. అలాగే మనకు ఒక్క HA1 అయితే ఉంటుంది. HA1 అంటే మనకు వచ్చేసి ఫస్ట్ క్లాస్ సగం అయితే ఉంటుంది. అలాగే మనకు సెకండ్ ఏసీ కూడా సగం అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుండి వచ్చేసి మనకు 9:05కి అయితే బయలుదేరుతుంది నైట్. అలాగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఆగ్రా క్యాంటు, అలాగే గ్వాలియర్, వీరంగ లక్ష్మీబాయి జంక్షన్, అలాగే మనకు వచ్చేసి భోపాల్ జంక్షన్, హిటాచి జంక్షన్, అలాగే నాగ్పూర్ జంక్షన్, వలర్స, అలాగే వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్ డైరెక్ట్ MGR చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయిపోతుంది. వచ్చేసి మనకు న్యూఢిల్లీ నుంచి చెన్నై వరకు చూసుకుంటే దాదాపు 2180 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది. ఎవరైతే టైంగా చూసుకుంటే మనకు వచ్చేసి 65 ఉంది. న్యూఢిల్లీ నుంచి చెన్నై వరకు చూసుకుంటే మనకు స్టాప్లో చూసుకుంటే దాదాపు 10 స్టేషన్లు అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. సో మన ట్రైన్ బయలుదేరడానికి దాదాపు 1 minute అయితే ఉంది. సో అప్పుడే మనకు సిగ్గులు వేసి రెడీగా అయితే పడేసినారు. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం డిపాజిట్ అయితే తీయడం మనకు న్యూఢిల్లీ నుంచి. ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుంచి అయితే బయలుదేరింది. సో రైడర్స్ కూడా వచ్చేసి NDLS. సో బాయ్ బాయ్ న్యూఢిల్లీ. సో మన ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆగ్రా క్యాంట్. ఢిల్లీలో అయితే చూడండి మనకు వచ్చేసి 2 ట్రైన్లు అయితే ప్యారల్ రన్ అవుతుంది. సో అప్పటికి ఏదో ట్రైన్ అవుతుంది, ఏ ట్రైన్ చూద్దాం అది కూడా. సో మనం ఫస్ట్ ఓవర్టేక్ అయితే చేసినాము. సో బ్రిడ్జ్ పైన చూడండి ఏదో ట్రైన్ అయితే ఉంది. మనం
పక్కన చూసుకుంటే కర్ణాటక సంపర్కంతో అయితే ఉంది, నిజాముద్దీన్ యశ్వంత్పూర్. ఇది మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, రేపు మార్నింగు. ఇప్పుడు కోచ్ మెయింటెనెన్స్ ఏరియాలో అయితే ఉంది. ఆ షెడ్లో అయితే చూడండి మనకు వచ్చేసి P5 లోకోమోటివ్ అయితే ఉంది, WP5 లోకోమోటివ్, P5 P4 రెండు పక్కన అయితే పెట్టున్నారు. సో దాని వెనకాల చూసుకుంటే మనకు వచ్చేసి పూణేకి సంబంధించిన P7 అయితే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో మనకు చెన్నై నుంచి న్యూఢిల్లీకి వచ్చేటప్పుడు కానీ చూసుకుంటే మనకు ఈ ట్రైన్కి ఇక్కడైతే స్టాప్ అయితే ఉంది. అదే న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఈ ట్రైన్కి అయితే ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. ట్రైన్ వచ్చేసి మనకు ఆగస్ట్ 7, 1976 సంవత్సరం అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ కన్స్ట్రక్ట్ దాదాపు 49 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి మథురా జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 14 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వీరంగ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ అయితే రీచ్ అయింది. సో ఝాన్సీ జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ అవ్వాలంటే 8 నిమిషాల దాకా అయితే ఇక్కడే అయితే ఉంటుంది. వచ్చేసి ఝాన్సీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో రైల్వే కోడ్ వచ్చేసి VGLJ. సో మన ట్రైన్ వచ్చేసి భోపాల్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. నేను వచ్చేసి భోపాల్ జంక్షన్లో బ్రెడ్ ఆమ్లెట్ అయితే 2 అయితే తీసుకున్నాను. సో ఒకటి వచ్చి 40 రూపాయలు చెప్పినాడు, 2 తీసుకుంటే 60 రూపాయలకి అయితే ఇచ్చినాడు. సో మన ట్రైన్ భోపాల్ జంక్షన్ అక్కడ మనకు వచ్చేసి క్లీనింగ్ కూడా అయితే చేసినారు వాష్రూమ్ని. ట్రైన్ వచ్చేసి దాదాపు 5 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు భోపాల్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో భోపాల్ జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో భోపాల్ జంక్షన్ వచ్చేసి మనకు వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి భోపాల్ డివిజన్. భోపాల్ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో భోపాల్ రైల్వే స్టేషన్ కూడా మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ లెవెల్లో అయితే ఉంటుంది, కొంచెం బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు WP7 లోకోమోటివ్ అయితే ఉంది. వడోదరా లోకోమోటివ్ అది. భోపాల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPL. సో భోపాల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటాచి జంక్షన్.
ఒక్కసారి ఒక లొకేషన్ చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో అక్కడ చూడండి మనకు వాటర్ ఫాల్ కూడా అయితే ఉంది టౌన్లో. ఆ కింద కూడా మనకు రైల్వే ట్రాక్ అయితే ఉంది. వ్యూ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒకసారి లొకేషన్ చూడండి, మామూలు లేదు. సో మనకు బ్రిడ్జ్ కింద చూసుకునే వాటర్ కూడా అయితే పోతుంది, మొత్తం పంటల కింద వచ్చే వాటరు. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో వెల్కమ్ టు ఇస్టాచి జంక్షన్. సో రొటేషన్ కోడ్ వచ్చేసి ఈటీ. సో మన పక్కనే చూసుకుంటే ఫిరోజ్పూర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ట్రైన్ చూసుకుంటే రామేశ్వరం నుంచి ఫిరోజ్పూర్కి అయితే వెళ్తుంది. ట్రైన్ వచ్చేసి ఇటాచి జంక్షన్కి అయితే వచ్చింది కదా. సో ఇక్కడైతే మనకు డీబోర్డింగ్ అయితే ఏమైతే లేదు, ఎక్కువ మనకు చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే. ఇటాచి జంక్షన్ వచ్చేసి మనకు వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి భోపాల్ డివిజన్. ఇటాచి జంక్షన్ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 5 minutes అయితే ఉంటుంది. ఇక్కడ ఇటాచి జంక్షన్ నుంచి ప్రయాగ్రాజ్ హౌరా వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ఇటాచి జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది. సో రొటేషన్ కోడ్ వచ్చేసి ఈటీ. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు నాగ్పూర్. సో మన పక్కన చూసుకుంటే ప్యారల్ రన్ అవుతుంది కదా, అది వచ్చేసి మనకు కర్ణాటక ఎక్స్ప్రెస్ ట్రైన్. కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మన ట్రైన్ బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది కొండల మధ్య జర్నీ. సో ఈ కర్వ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, ఫుల్ రొటేట్ అవుతుంది చూడండి మన ట్రైన్.
మళ్ళీ మంట నుంచి ఇంకో టన్నుల ఒక ఎంటర్ అయింది. 497 మీటర్లు అంటే ఇది. సో మన అక్కడ చూసుకుంటే కోచ్ కూడా మనకైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి మంట నుంచి స్పీడ్ ఇప్పుడు కర్వ్ అయితే తీసుకుంటుంది. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మనకు వచ్చేసి టైమింగ్ క్రాసింగ్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. సో వెల్కమ్ టు నాగ్పూర్. సో రోడ్ ఇంకోటి వచ్చేసి NGP. సో నాగ్పూర్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో నాగ్పూర్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం రెడీగా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి నాగ్పూర్కి దాదాపు 6 నిమిషాల ముందుగా అయితే వచ్చింది. సో నాగ్పూర్లో కూడా మన ట్రైన్ బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా జరుగుతుంది. సో నాగ్పూర్లో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. నాగ్పూర్లో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం రెడీగా అయితే జరిగింది. ఇక్కడ నాగ్పూర్ వచ్చేసి మనకు సిటీ ఆఫ్ ఆరెంజ్ కూడా అని పిలుస్తారు. ఇక్కడ మనకు వచ్చేసి ఆరెంజ్ తోటలు అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి నాగ్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి NGP. సో నాగ్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బలాషా. అది వచ్చేసి మనకు నాగ్పూర్ దుర్గో లేదంటే నాగ్పూర్ బిలాస్పూర్ వందే భారత్ ట్రైన్. అది మనకు నాగ్పూర్కి మెయిన్ లుక్ వచ్చేసి మనకు ఆ బ్రిడ్జే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్.
మనం ఇప్పుడు సేవాగ్రామ్ జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాం. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సేవాగ్రామ్ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు రాలే మన ట్రైన్ బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ కరువు. సో మన ఆపోజిట్లోగా చూసుకుంటే తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. హైదరాబాద్ ఎక్కడ నాంపల్ నుంచి ఇప్పుడు న్యూఢిల్లీకి. సో ఇప్పుడు మనం వచ్చేసి చంద్రాపూర్ రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో చంద్రాపూర్లో అయితే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో చంద్రపూర్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుగా మన ట్రైన్ బ్యూటిఫుల్ కరువు అయితే తీసుకుంటుంది. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కరువు కూడా. తమిళనాడు ఎక్స్ప్రెస్ జనరల్ అయితే చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో. సో మనకు చెన్నై నుంచి పోయేటప్పుడు చూసుకుంటే ఫుల్గా అయితే ఉంటుంది, కానీ మళ్ళీ న్యూఢిల్లీ నుంచి చెన్నై వచ్చేటప్పుడు చూసుకుంటే జనరల్ మొత్తం అయితే ఖాళీగానే అయితే ఉంటుంది. ఇప్పుడే బలాస నుంచి ఏదో ట్రైన్ అయితే వస్తుంది బయటికి, ఏంటన్నా చూద్దాం అది. సో ఈ ట్రైన్ నుంచి సో మన పక్కన వెళ్తాం కదా, ఆ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ దానాపూర్. స్లీపర్లో జనరల్లో ఒక రేంజ్లో అయితే ఉన్నారు రోడ్డుగా చూసుకుంటే. సో బలాషా రోడ్ స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ.
బలాసాకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 20 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. సో బలాసాలో మన ట్రైన్ షాప్ చెప్పాలంటే 5 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో బలాసా వచ్చేసి మనకు సెంట్రల్ జోన్ కిందకి అయితే వస్తుంది. సో డివిజన్ కనుక మనకు వచ్చేసి నాగ్పూర్ డివిజన్. సో దీంతో వచ్చేసి మనకు ఎస్ఎల్ఆర్టీ కోచ్ వచ్చేసి మనకు కొంచెం బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకు విశ్రామ్ కోచెస్ అయితే ఉన్నది కదా. సో ఆ కలర్స్ అయితే ఉంది ఇది. సో మన ట్రైన్ వచ్చేసి బలాసా నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వరంగల్. బలాసా నుంచి మనకు వరంగల్ దాకా చూసుకుంటే దాదాపు 243 కిలోమీటర్ దూరం అయితే ఉంది. ఇంకా నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది మనకు వరంగల్ దాకా. బండి గురించి చెప్పాలంటే ఏం అవసరం లేదు, బిగ్ బాస్ గురించి అంతా బాగానే ఉంది. ట్రైన్లో రన్ కూడా చాలా బాగుంది. సో మనకు ఆపోజిట్ వెళ్తాం కదా, ఆ ట్రైన్ వచ్చేసి మనకు కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది త్రివేణి సెంటర్ నుంచి న్యూఢిల్లీ. సో ఈ పక్కంతా మనకైతే వర్షం అయితే మాత్రం చాలా గట్టిగా అయితే కూడా ఉన్నది. ఇప్పుడు సిర్పూర్ కాకినాడ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మనకైతే స్టాప్ అయితే లేదు సిర్పూర్ కాకినాడలో. సో ఇప్పుడు మనం వచ్చేసి గోదావరి రివర్ మీద అంటే ఆడుతున్నాము. నీళ్ళు కూడా చూడండి చాలా ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది. మొన్నటి దాకా ఇంకా ఎక్కువ వచ్చేసింది నీళ్ళు. ఇక్కడంతా వర్షం అయితే ఫుల్గా పడుతుంది కదా, నీళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి వరంగల్కి అయితే రీచ్ అయింది. సో వరంగల్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో వరంగల్ చూసుకుంటే ఇక్కడ కూడా వర్షం అయితే మాత్రం దుమ్ము రేపునట్టున్నది. మన ట్రైన్ వచ్చేసి వరంగల్కి దాదాపు 26 నిమిషాలు లేట్కి అయితే వచ్చింది. సో వరంగల్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. వరంగల్ కూడా మన ట్రైన్ నుంచి ఎక్కిన కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు, దిగినోడు కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి వరంగల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ బస్ మనకు ఖమ్మం. సో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి WL. సో మన ట్రైన్ వచ్చేసి ఖమ్మంకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో ఖమ్మంలో కలుసుకుంటే మన ట్రైన్ కోసం క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 22 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఖమ్మానికి అయితే రీచ్ అయింది. సో ఖమ్మంలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో
సో మన ట్రైన్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ మనకు విజయవాడ. సో ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KMT. పక్కనే చూసారా మనకు వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ అయితే అరైవల్ అయింది విజయవాడకి. అలాగే మన ట్రైన్ కూడా అరైవల్ అయింది విజయవాడకి. సో అది వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి ఇప్పుడు హైదరాబాద్ అవుతుంది. మళ్ళీ గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్లో లోకల్ వ్యవస్థలు అయితే ఉంది. సో ఎప్పుడైతే ట్రైన్ వచ్చి మనకైతే బయటకి అయితే వచ్చింది. ఏ ట్రైన్ చూద్దాం. ఇది సింహపూరి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది గూడు సికింద్రాబాద్. మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BZDA. సో విజయవాడ జంక్షన్లో కూడా మన ట్రైన్ కోసం బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లేట్గా అయితే ఉన్నారు. ఇక్కడ కూడా ట్రైన్ వచ్చేసి దాదాపు 31 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో విజయవాడ జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాల దాకా అయితే ఎక్కడైతే ఉంటుంది. సో విజయవాడ జంక్షన్లో మనకు బోర్డింగ్ కూడా కొంచెం లేట్గా జరుగుతుంది ఇక్కడ. సో డీ బోర్డింగ్ కూడా కొంచెం లేట్గా దిగేవాళ్ళు కూడా కొంచెం లేట్గా దిగారు ఇక్కడ కూడా. సో మ్యాక్సిమం మనకు వచ్చేసి దాదాపు ఒక 70% క్రౌడ్ కనిపిస్తుంది. మనకు న్యూఢిల్లీ నుంచి చెన్నై దాకా మనకు చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ట్రావెల్ చేస్తున్నారు ఈ ట్రైన్లో. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ మనకు MBR చెన్నై సెంట్రల్. విజయవాడ కనకదుర్గం ఇప్పుడు చూడండి లైట్లతో అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇప్పుడు నవరాత్రులు కదా, ఫుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నారు. కృష్ణానది కూడా చూడండి చాలా ఫుల్గా అయితే ప్రవహిస్తుంది. మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు MBR చెన్నై సెంటర్లో. సో ఇప్పుడు మనం వచ్చేసి బేసిస్ బెంచ్ జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. అదంతా వచ్చేసి మనకు చెన్నై స్టూడియో. సో ఫైనల్గా వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MAS. ఫైనల్గా మన ట్రైన్ వచ్చేసి MBR చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే మనకి చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయిపోయింది. సో మన ట్రైన్కి డీబోర్డింగ్ అయితే చూడండి మనకు MBR చెన్నై సెంటర్లో చాలా ఫుల్గా అయితే డీబోర్డ్ అయిపోతారు. సో న్యూఢిల్లీలో చాలా మంది ఎక్కినారు. అలాగే దిగేవాళ్ళు కూడా మనకు వచ్చేసి MBR చెన్నై సెంటర్లో చాలా ఫుల్గా అయితే దిగారు ఈ ట్రైన్లో నుంచి. సో ఫైనల్గా వచ్చేసి మనం వచ్చేసి MBR చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ట్రైన్ గురించి చెప్పాలంటే మొత్తం అయితే చాలా బాగుంది. మనకు మెయింటెనెన్స్ కానీ అన్నీ అయితే చాలా బాగుంది. నాకు టికెట్ ఫేర్ వచ్చేసి దాదాపు 2,100 రూపాయలు అయితే పడింది న్యూఢిల్లీ నుంచి చెన్నై వరకు. ట్రైన్ గురించి చెప్పవసరం లేదు. మన ట్రైన్ వచ్చేసి తమిళనాడులో స్టార్ట్ అవుతుంది. మన ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్ తమిళనాడు ఎక్స్ప్రెస్కి. అలాగే మనం AP ఎక్స్ప్రెస్ కూడా చేసినాము. సో AP ఎక్స్ప్రెస్ జర్నీ కూడా చాలా బాగుంది. ఫైనల్గా వచ్చేసి మనం వచ్చేసి MBR చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయిపోయినాము. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ MBR చెన్నై సెంట్రల్ వచ్చేసి సబర్మన్ నుంచి తిరుపతి దాకా అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా మెమోలో 35 రూపాయలు అయితే పడింది నాకు. మన ట్రైన్ వచ్చేసి 9:55 అయితే ఉంటుంది సబర్మన్లో.